నిరంతరం ఎక్కడో మనకి ఆనందం దొరుకుతుంది, హ్యాపీనెస్ దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది అనుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు అయిపోతున్నాం తప్పించి, అది మనకు దొరకకుండానే ముసలోళ్ళు అయిపోతున్నాం. గుర్తు తెచ్చుకోండి, చిన్నప్పుడు ఒక చిన్న సైకిల్ ఉంటే ఆనందం అనుకున్నారు. ఆ ఆనందం అనేది సైకిల్ కొనిచ్చేదాకా మనం ఏడిపించి తిన్నాం. సైకిల్ కొనిచ్చేశారు. కొనిచ్చాక దాంట్లో ఆనందం కొన్నాళ్ళే ఉంటుందండి. తర్వాత బైకు, తర్వాత కారు, తర్వాత గర్ల్ ఫ్రెండ్‌కి లవ్ లెటర్ రాయడం, లేదంటే గ్రీటింగ్ ఇవ్వడమో. నిజంగా గర్ల్ ఫ్రెండ్ అయిందనుకోండి, పక్క గర్ల్ ఫ్రెండ్‌కి లైన్ ఏస్తామండి మనం. తర్వాత మంచి ఇంజినీరింగ్ సీట్ రావాలి. సీట్ వచ్చేసింది. సీట్ వచ్చాక మనం బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఎంతమంది క్లాసులకెళ్తున్నారో చెప్పండి? ఏముండదు, ఆనందం ఉండదు. వచ్చేదాకానే మంచి బ్రాంచ్‌లో రావాలని కోరుకుంటాను. మంచి బ్రాంచ్ వచ్చాక కూడా ఈసీఈలు గానీ, ట్రిపుల్ ఈలు గానీ, మెకానికల్ గానీ వచ్చాక మళ్ళా తిరిగి వాళ్ళు బీటెక్ అయిన తర్వాత దేంట్లో చదువుతున్నారో ఆళ్ళేదో కోర్‌లో జాయిన్ అవుతున్నారా? మళ్ళా ఐటీకి, సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళిపోతున్నారు. మళ్ళా అక్కడ ఆనందం రాలేదు. బీటెక్ అయిపోయింది, సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ రావాలనుకున్నాం, వచ్చేసింది. మళ్ళా అక్కడ ఆనందం రాలేదు. మంచి అమ్మాయి కావాలనుకున్నాం, పెళ్ళయింది. పెళ్ళయ్యేదాకా అమ్మాయి పెళ్ళైతే బావుంటుందనుకుంటాం. పెళ్ళయిన తర్వాత మళ్ళా అక్కడ ఆనందం రాలేదు. ఇల్లు కావాలనుకున్న ఇల్లు కొనుక్కున్నాం. అబ్బా! ఈఎంఐలు ఎవడు కడతాడా అని ఆనందం. ఎక్కడో ఆనందం దొరుకుతుంది, అక్కడే ఆనందం దొరుకుతుంది అనుకుంటేనే చిన్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన వాడికి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆనందం అనేది ఇంత డబ్బులోనో, ఇన్ని వస్తువుల్లోనో, ఇంత మెటీరియల్ యాక్టివిటీస్‌లోనో ఉండదండి. అది నీలో ఉంటుంది. నిరంతరం నువ్వేమనుకుంటున్నావు? పలానాది వస్తే ఆనందం అనుకుంటున్నావు. పలానాది వచ్చేసిన తర్వాత దాంట్లో ఎంతకాలం నీకు ఆనందంగా ఉండదండి. నువ్వెక్కడున్నావో అక్కడ ఆనందం వెతుక్కోవాలి నువ్వు. పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలి. వ్యక్తులతో సంబంధాలు నెరపాలి. నీ మనసుని నరకంగా మార్చుకుంటావా? స్వర్గంగా మార్చుకుంటూ యూ వాంట్ టు కన్వర్ట్ యువర్ మైండ్ యాజ్ ఎ హెవెన్ ఆర్ హెల్ అనేది ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. వస్తువులు అనేది సదుపాయాలను ఇస్తాయి. వస్తువుల తోటి కనెక్ట్ అయ్యి ఆనందం, సంతోషం వెతుక్కుంటూ మొదలుపెడితే నువ్వు నిరంతరం మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో అలా ఈదుకుంటూ సముద్రాన్ని ఏదో సంసారాన్ని ఈదుతావు. సమాజంని కంపేర్ చేసుకోవడం మొదలుపెడతావు. ఇటువంటి కంటెంట్ కోసం గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్‌ని డాక్టర్ క్రాంతికారి యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.